హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఇన్స్టెంట్ కేక్ మిక్స్ తోటి కుక్కర్లో కేక్ ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం నేను ఈ కేక్ మిక్స్ని తీసుకున్నాను. దీని మీద అయితే మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాసే ఉంటాయి ఏ విధంగా చేయాలో, కానీ తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి వీడియో చేస్తున్నాను. ప్యాకెట్ని ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగా ఇంకొక ప్యాక్లో మిక్స్ అనేది ఉంటుంది. దీన్ని మనం ఓపెన్ చేసి మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇది చాక్లెట్ కేక్ మిక్స్, ఇంకా వెనీలా కూడా ఉంటుంది దీంట్లో, ఇంకా ఓవెన్ కేక్స్ కూడా ఉంటాయి. మనం చూసుకొని తీసుకోవాలి మనకి కావాల్సింది. ఇలాగా కంటైనర్లోకి ప్యాకెట్ని ఎంటీ చేసిన తర్వాత దీంట్లో మనం ఒక 120 ml కాచి చల్లారబెట్టినటువంటి పాలని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2.5 స్పూన్స్ వెజిటేబుల్ ఆయిల్ని యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ కాచి చల్లారబెట్టినటువంటి నెయ్యిని యాడ్ చేశాను. ఈ విధంగా బ్యాటర్ని మనం మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ తోటైనా మిక్స్ చేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలోకి గడ్డలేమీ లేకుండా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కంటైనర్లో కేక్ తయారు చేయాలనుకుంటున్నామో అది తీసుకొని గ్రీస్ చేయాలి. దీనిని మనం కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి చుట్టూ స్ప్రెడ్ చేసుకొని అంటుకోకుండా గ్రీస్ చేసుకోవాలి. మనం పిండి వేసిన తర్వాత కంటైనర్లో సగం ఖాళీ ఉండేలాగా చూసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బ్యాటర్ని కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎయిర్ బబుల్స్ ఏమీ లేకుండా చక్కగా ఈవెన్గా ట్యాప్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఈ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఈ కుక్కర్లోకి ఒక 1.5 గ్లాస్ వాటర్ని నేను యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకున్నాను. దాంట్లో ఏదైనా స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ మీద మీరు పెట్టుకోవచ్చు. నాకు దగ్గర స్టాండ్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఒక మూతని పెట్టి దాని మీద ఈ కేక్ చేయాలనుకున్నటువంటి కంటైనర్ని నేను పెట్టాను. ఇది తేలిపోతుంది కాబట్టి నేను ఇంకొకటి మధ్యలో హోల్ ఉన్న దానిని నేను పెట్టుకున్నాను. దాని మీద ఈ కేక్ కంటైనర్ని నేను పెట్టుకున్నాను. కేక్ కంటైనర్ మీద మనం మూత అనేది పెట్టుకోవాలి, ఎందుకంటే ఆవిరి వచ్చి దాంట్లో పడకుండా ఉండడానికి. ఇలాగా మూత పెట్టుకొని కుక్కర్కి కూడా మూత పెట్టి విజిల్ అయితే మనం పెట్టకూడదు. ఒక 30 నుంచి 35 నిమిషాల వరకు కేక్ని ఈ విధంగానే ఉడకనివ్వాలి. ఒక 30 నిమిషాల తర్వాత తీసి చూస్తే కేక్ అయితే ఈ విధంగా ఉంది, చక్కగా కుక్ అయింది. ఈ విధంగా నైఫ్ తోటి మనం చెక్ చేసుకోవాలి. కొంచెం తడి అయితే ఉంది, సో మనం ఇంకొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇంకొక 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా పూర్తిగా కేక్ అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్లోంచి కేక్ని బయటకు తీసేయాలి. ఈ విధంగా తీసేసుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా చుట్టూ స్క్రాప్ చేసుకోవాలి. చల్లారకుండా మనం చేయకూడదండి, లోపల కేక్ అతుక్కుపోతుంది. ఈ విధంగా ఒక ప్లేట్ని బోర్లించి దానిపైన మనం ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది. వేడి మీద చేయకూడదు, చల్లారిన తర్వాత మాత్రమే చేయాలి. అంతే ఫ్రెండ్స్, ఈ కేక్ని మీకు ఇష్టమైన డిజైన్స్లో డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ like, share, subscribe and leave us a comment.